హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో నిన్నైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈ పూజ ఎక్కడో తెలుసా? ఈ గల్లీలో. ఈ గల్లీ ఎక్కడో తెలుసా? మేము ఉండిపోయిన గల్లీలో. మేము ఉండిపోయిన గల్లీ ఎక్కడో తెలుసా? ఎగ్జాక్ట్గా ఇలా మొల్ల ఇంటి ముంగట. ఇదే గేటు ముంగటే అయ్యప్ప స్వామి. ఎంత అదృష్టం ఉంటే ఇంటి ముంగట పూజ కావాలి. నిజం కదా? స్వామి ఏ శరణమయ్యప్ప. మంచిగా మొక్కుకోండి, మంచిగా కమెంట్ చేయండి, మంచిగా దండం పెట్టుకోండి. కలశాలు 18 కలశాలు పెట్టి పూజ చేయడం అంటే ఎంతో అంత ఉండాలి. ఇట్రా ఎందుకు నవ్వుతున్నావు? అంటే గలీలలో అందరూ తెలుసు కదా. సంవత్సరం అంత పెద్ద అయిందా? వావ్, అప్పుడు గింతుండే గదే మరి వా మిరాకిల్ కాదు. అగో అప్పుడు సంవత్సరం ఇట్లుండే పిలుస్తుండే మన ఇంటికి వచ్చి, అదే మన ఇంటికి వచ్చి మంచం మీద ఆడుతున్నాయి కదా. అప్పుడు చిన్న మన ఇంటికాడ ఒకటి ఉండే ఫోటో చిన్నగా ఉండే అప్పుడు. ఇప్పుడు పడేప్పుడు రేపు తీస్తారు కదా. రేపు ఈ రోజు ఇట్లే ఉంచి రేపు నాన్న ఏదో బిడ్డ ఇట్రా. వర్షం వచ్చి ఆగమమైంది. తడిసిరా మీరు? మేము తిని డైరెక్ట్ బయటకు వచ్చేసినాం అప్పటికే. ఎండాకాలం వచ్చిందంటే నిజంగా ఫోన్లు ఘోరంగా హీట్ అయిపోతాయి. జేబులు వేసుకుంటే త్వరగా ఎందుకురా వర్షం పడ్డది కదా. వర్షం పడ్డదా? సో యాక్చువల్ ఏమైందంటే మేము పూజ అయిపోయినాక తినకపోతున్నాం అంటే మేము పోయినాం, తినేసినాం, వర్షం స్టార్ట్ అయింది. పాపం స్వప్న వాళ్ళకి మొత్తం వర్షంలోనే తిన్నారు. సో ఇప్పుడైతే మేము ఏడిపోతున్నాం అంటే తిరుమలగిరి వెళ్తున్నాం. టయోటా షోరూమ్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ 1 year పైన అయింది మనం ఇన్నోవా క్రిస్టా బుక్ చేసి. కానీ ఇక అది వద్దనుకొని మళ్ళీ దీనికి వచ్చినాం కదా. ఇక క్రిస్టా బుక్ చేసిన అమౌంట్ రిటర్న్ వచ్చేది ఉండే. ఇప్పుడు అమౌంట్ తెచ్చుకోవాలి. అంటే ఇక క్యాష్ ఇయ్యారట, చెక్ ఇస్తారట. ఇటు వెనకకి వెళ్ళిపోయింది. ఇళ్ళకి హైవే మీకు వెళ్ళిపోయింది డైరెక్ట్. మళ్ళీ ఇదంతా తిరిగినా మళ్ళీ గేట్ పడుతుంది. మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ. ఇట్లా ముట్టుకుంటేనే ఘోరంగా కాదుంది ఫోన్. జోరు అది ఘోరంగా ఐఫోన్ కానీ మస్తు చుక్కలు కనిపిస్తుంది వాడుతుంటే. ఇంకా దానికంటే Android బెస్ట్ అనిపిస్తుంది. ఎవరు ఉన్నా కానీ ఐఫోన్ అని ఎగవాడి కొంటారు చూడు. అలాగైతే ఒకటే చెప్తున్నా, Android ఇస్ ద బెస్ట్. అంటే అనుకుంటారు కానీ ఎర్ర బటన్ పచ్చ బటన్ అట్లనే కాదన్నా. ఫోన్ వాడకంలో కూడా దానికి అలవాటు పడిన పడ్డవాళ్ళు దీనికి వాళ్ళేం చాలా ఇబ్బంది. ఐఫోన్ అనేది మళ్ళీ దాని కథ మొత్తం వేరు. దాని కథ వేరు, దాని సిస్టమ్ వేరు, అంత వేరు ఉంటుంది. మన ఇదే బెటర్. ఇదైతే ఉట్టిన స్టోరేజ్ ఫుల్ అవుతుంది. మరి ఎందుకైతుందో అర్థమవుతుంది. ఫుల్ అనేది కావాలన్నా మళ్ళీ ఎన్ని డిలీట్ చేసిన ఫోటోస్ అన్ని డిలీట్ చేస్తున్నాం. అసలు యాప్స్ ఒక 3-4 ఉంటాయి అంతే. యాప్స్ కి స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. ఇది 3 కదరా మన దగ్గర. అవే ఎక్కువ తీసుకుంటుంది తెలుసా. ప్రతి ఒక్క జీబీలే వస్తుంది ఏకంగా. ఓకే వాట్ ఎవర్. ఇక ఈ గలీలు చూసినప్పుడు అల్లా మస్తు హ్యాపీ అనిపిస్తా ఉంటది. ఎందుకంటే ఆడి తిరగడం అవన్నీ ఎక్స్పీరియన్స్. మళ్ళీ మా అత్తగారు వేరే సైడ్ ఉంటే నాకు రారాడికి ఉండకపోతున్నానేమో. నిజంగా మనం వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. మనకు పనులు తగ్గ హైదరాబాద్. దిస్ ఇస్ ద ఫ్రాంక్స్. హాయ్ సార్ ఒక్క నిమిషం. This is also 5-seater. Yeah. How many airbags? It's 4 airbags, I think. Spacious. And boot space also very nice, very increased. Approx 300 plus. It's looking also very beautiful, very nice. ఇక్కడ అమౌంట్ వస్తుంది. ఇక్కడ అమౌంట్ పిచ్చిన డైరెక్ట్ పెట్టేసి మనదేనా? మనదే. మంచి పని చేసిండు. అంటే మెయిన్ ఉంది అన్న, అందుకని కీ అడిగింది, కీ పెట్టేసి పెట్టినది. సో ఇక్కడ వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంకోటి నచ్చిన బండి ఏంటంటే మన అర్బన్ క్రూజర్. అదే ఏం బండి అన్న? దాని పేరు ఏం పేరు? ఇప్పుడు మనం చూసిన బండి పేరు ఏం పేరు? ఇప్పుడు టైజర్ కూడా చిన్న బండి మస్తుంది. అప్పుడు మనం వచ్చినప్పుడు రాలే. ఈ ఆల్మోస్ట్ ఈ సికింద్రాబాద్ తిరుమలగిరికి సంబంధించిన టయోటా దాంట్లో మొత్తం అందరు పరిచయం అయిపోయారు. ఎందుకంటే అన్ని సార్లు తిరిగినాం. ఇట్లా వెళ్ళిపోతాం, ఇట్లా లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతాం. సీట్ బెల్ట్ తప్పనిసరి.
హైదరాబాద్ నంబర్ కంపల్సరీ. రైట్. ఈ అన్న పేరు వచ్చేసి ఉడత నవీన్, హిందూ ధర్మ రక్షకుడు. ఈయన ప్రతి సంవత్సరం మహాశివరాత్రి చాలా అంటే చాలా వైభవంగా చేస్తాడు, చాలా అంటే చాలా గ్రేట్గా చేస్తాడు. ప్రతి సంవత్సరం మనకి ఇన్విటేషన్ వస్తుంది, కానీ మనం ఏదో ఒక బిజీ ఉంటాం కాబట్టి రాలేకపోతాం. ఒక్కసారేమో వచ్చినాం, కానీ అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీ టైం వస్తుండే. ఈ అన్న వచ్చేసి ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్లో చేసిండు, బజరంగ్ దళ్లో చేసిండు. అండ్ దీంతో పాటు ఇప్పుడు గణేష్ ఉత్సవ సమితి కమిటీలో సెంట్రల్ మెంబర్ ఇప్పుడు ఈ అన్న. హాయ్ క్రియాన్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బెట్ట, గుడ్ మార్నింగ్. లేచినాం అయ్యా, బంగారు పండు లేచింది, క్రియాన్స్ అమ్మ లేచింది, క్రియాన్స్ పండులో లేచిండు. సో ఇది వచ్చేసి గా ప్యాంట్ కలర్ పోతుందా? ఎవరది? నాదా పాపదా? పోదైతే వేసేసి ఎయ్. బట్టలు వెండు తప్పింది. ఎన్ని కిలోలు పడుతుంది ఇలా? ఎన్ని జతలు పడతాయి ఒకటేసారికి? ఎన్ని జతలు పడతాయి? మొత్తం ఎన్ని జతలు పడతాయి ఒకటేసారి? వారం రోజులకు ఒకసారా? అయిపోయి మనం ఒకటేసారి ఏడైతాయి, మరి ఒకటే రోజు ఏడైతాయి. సో యాక్చువల్లీ మనం ఎందుకు వచ్చాం? నిద్ర. ఏ నిద్ర? ఎస్, బియ్యం పోసిన తర్వాత 1 month లోపు నిద్ర రావాలి కాబట్టి దానికోసం నిద్రకు వచ్చినాం. యాక్చువల్లీ ఈమెకు అట్లయిందని చెప్పి నిద్రకు వచ్చిరా కొన్ని కామెంట్లు వచ్చినాయి. అట్లా కాదు, అట్లాగే హ్యాపీ అయ్యప్ప స్వామి బర్త్డే ఉండే కాబట్టి ఇక అది కూడా కలిసి వచ్చిందని చెప్పేసి ఇక్కడ పూజ చూసుకొని అట్లా నిద్ర అవుతుంది అని చెప్పేసి మేము వచ్చినాం ఫ్రెండ్స్. కానీ ఈమెకి అయిందని చెప్పేసి నిద్రకు రావడం ఏంది ఫ్రెండ్స్? అబ్బా వీడు స్మైల్ వెళ్ళ ఒకసారి నవ్వురా, మెల్లిగా నవ్వు. తప్పు లేదు ప్రేమలో. ఎవరు? నేను పోతున్నా ఆల్రెడీ వాష్రూమ్కి. ఐఎమ్ గోయింగ్ టు వాష్. నాకు వెళ్ళలేదు, సల్లలీల గుమ్మరి చేసుకుంటారు. ఓ వా, వీడ తమ్ముడు స్నానం కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ నాన్న స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది. వెరీ గుడ్. టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా? తప్పు లేదు ప్రేమలో. పోసేసేయరా, వాళ్ళిద్దరికి పోసేసి. సోగ్గాడా? ఈ సోగ్గాడా? సోగ్గాడు. వావ్, పేరు బాగుంది ఇది, సోగ్గాడు. సోగ్గాడే చిన్ని నాయన. వేడి సాంబార్ అండ్ ఇడ్లీ. ములక్కాడ రాత్రి సాంబార్ బాగుంది. ఇది ఇప్పుడు సాంబార్, రాత్రి సాంబార్ రాత్రి అన్నది వేడి చేసినట్టు బాగుంది టేస్ట్. అది ఇది కూడా తప్ప ఉండాలి కరెక్ట్గా. మొత్తం పొడి పొడి ఇదే కూర్చోరా, వస్తుందా వేడైతే దానికన్నా సాప కింద మంచిగా ఉంది. ఏ క్రియాంచ్ బిక్యా బిక్యా తిని కాటు చియా ఇంతసేపు తిన్నావు గారా? ఇష్టం నాని దాదాపు తిందా. డ్రెస్ బాగుంది నాన్న, నీ డ్రెస్ బాగుంది. దా కూర్చో, తిందుదా. కూర్చోరా. బొట్టోలు పెట్టిరా, మమ్మీ పెట్టిందా? అన్న పెట్టినా, అన్న వచ్చిన. అందరు తింటేనే బెటరు. పది చెట్టు బాగుంది. స్పూన్తో తినకపోయినా తెలుసా? అన్నం తిన్నా తింటున్నావు దాన్ని. చట్నీ వేసుకున్నావు. చట్నీ వేసుకుంటే అది అన్నం కలుపుకొని తిన్నట్టు ఉందాగో సాంబార్లో. నాన్న ఒకసారి లుకెట్ రా, లుకెట్. సూపర్ ఉన్నావురా. నీకు బ్లాక్ డ్రెస్. చట్నీలో సాల్ట్ ఎక్కువైంది, కొన్ని వాటర్ వేసేసావు. వాటర్ వేయి. నువ్వు ఇడ్లీ తింటున్నావు? దోశ తర్వాత ఇడ్లీయా? ఓకే పాప, చాలా నీకు తిన్నావా? ఓ మై గాడ్ అన్నా, స్టార్ట్ అవుతుందా అనేది? పక్కన పెట్టేసినట్టు మొత్తం చేస్తేనేమో వస్తాడు. బుక్ అవుతలేదు. ఇప్పుడు ఒక్కటి అయింది కానీ 5 kilometerల దూరం ఉన్నాయి. వస్తాడా క్యాన్సిల్ చేస్తాడా తెలియదు. వస్తున్నా వచ్చాము కానీ బండి స్టాల్లో ఎత్తినట్టుంది పక్కన పెట్టి. అదే మరి రిస్క్. మెకానిక్ కావాలా? మన బండ్లేదు ఇవ్వకపోతే స్టార్టే కావు. అలాంటిది ఎట్లుంటుంది అన్న? వదిలేసే క్యాబ్ బుక్ అయితే వచ్చి
మళ్ళీ అయిపోద్దా? సేమ్ మన బండి ప్రాబ్లమే. మన బండి అట్నే ఉంటుంది కదా. మొత్తం ఇంతే ఉంటుంది. దానా నైట్ జరు నైట్ పూజ సామాన్ మొత్తం లోపల పెట్టేసారు. అరే ఇవన్నీ తీసేసారు అన్న కలశాలు. పడి కూడా ఇప్పేసినట్టుగా దరునా క్రియాంచ్. సో ఫైనల్లీ యాక్టివ్ అయితే రెడీ అయిపోయింది. ఈ యాక్టివ్ వచ్చేసి అక్కది ఈ అక్క ఎవరో ఒక్కది. థ్యాంక్ యూ. మూల పెట్టినట్టు ఓ మై గాడ్ మూడు ఎట్లుందో ఉన్నది అన్న వెరైటీ ఇట్లా ఉంటుంది. రెండు పోతే మస్తు నిన్నే చూస్తారు అందరు. ఈ దుమ్ము మన మీద పడుతుంది కదా, ఈ దుమ్ము అంతా మన మీద పడదు. మంచిగా ఉంది బాగుంది. అరే మరి తీసుకుందాం మనం యాక్టివ్ వద్దు ఆయన. యాక్టివ్గా తీసుకున్నప్పుడు రెగ్యులర్గా వాడితే ఏం కాదు. మెయింటెనెన్స్ చేయాలి, సర్వీసింగ్ చేయాలి. మళ్ళీ దీనికి పని చేయదు ఇక, మళ్ళీ దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అసలే పని చేయదు, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది దీనికి. తీసుకోపోయి ఇంట్లో వేసేసి. వెనక బ్యాక్ లొకేషన్ బాగుంది, బ్లూ కలర్. బ్లూ కలర్ కదా, అందుకనే వేసినట్టు. కానీ ఫోటోస్లలో కూడా మస్తు పడదు. మస్తు పడ్డదా అంటే చెట్లు ఉండే కానీ నేను మొత్తము. నీకు ఎంత టైం పడుతుంది ఇప్పుడు? నేను షోరూమ్ పోయినాం కదా, అక్కడ ఒక ఫ్రాంక్స్ బండి నచ్చింది కదా. ఫ్రాన్స్ కాదు, టైజర్. టైజరా? టైజర్ అర్బన్ క్రూజర్ టైజర్. చూద్దాం ఒకసారి అన్నాడు. బావనా అంటే ఏదో ఒకటి ఫైనల్ అయిపోతుంది కదా ఇప్పుడుకో ఒక రోజుకి. సో మేబీ ఇది ఫైనల్ అని అనుకుంటున్నా, చెప్పలేము. బాగుందన్నా? ఎంజీ ఇదైతే బాగుంది. నేను మనం చూసినాం కదా, వెనక సీటింగ్ కెపాసిటీ బాగుంది, డ్రైవింగ్ కంఫర్ట్ బాగుంది, బండి చిన్నగా ఉంది, మళ్ళీ స్పోర్ట్స్ ఉంది. బండి కొడితే చాలా తిరుగుతట్టు మస్తు ఉంది. నేను రాత్రి రివ్యూ చూసిన మళ్ళా. చూసినా అర్ధకు వచ్చిన కార్కి ఇస్తాను అలా చెక్ ఉంది, చెక్ కూడా బ్యాంక్ లేసా. మళ్ళీ ఏంది తాళం పెడుతున్నా దానికి. ఒక రౌండ్ వేసి చూడండి అన్న, మళ్ళీ ఆగిపోతే పరిస్థితి ఏంది. పెట్రోల్ పోసుకుంటే అయిపోతుంది అంతే. ఎక్కువ నేను ఇట్టే రావాలా? రైట్ పోనీ. ఇది సామాన్ మొత్తం నైట్ అది తీసేసినట్టు రా నువ్వు. కానీ వర్షం పడి అంత ఆగమైన ఇందంతా నిండిపోయారు జనాలు. ఇక్కడ మొత్తం పార్కింగ్, ఈ గల్లీ వెనక గల్లీ మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా. ఇక్కడ వంటలు ఇక్కడ సరిపోకపోతే ఆడ సపరేట్ పెట్టారు గల్లీలో. మళ్ళీ ఇంకోటి ఏది తెలుసా, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తారు ఇక్కడ. ఇదే గ్రౌండ్ కదా, ఏ గ్రౌండ్, ఈ ఖాళీ గ్రౌండ్ ఉంది కాబట్టి మనం మస్తు సెట్ అయింది. అన్న కుక్కలు మళ్ళీ ఎక్కినాయి అన్న. కుక్కలు మన కార్ మీద వంటున్నాయి. ఏం చేద్దాం చెప్పు. అవి ఇట్లా మంచిగా ఉన్నట్టుంది. నైట్ మొత్తం నడిపించినాం కదా మనము, వెచ్చగా హీట్గా ఉంటుంది కదా, మంచిగా ఈజీ ఏర్పడుతుంది కుక్కలు ఎక్కినట్టు. ఇక కుక్కలు ఎక్కినది నైట్ కండో లేకపోతే నైట్ చెక్క ఒకటేనా, ఇంకేం లేదు కదా బండ్లే. కళ్ళద్దాలు మర్చిపోయినా రాత్రి. కాదు వెళ్ళినాయి. ఓకే డన్. నవీన కప్పింది మస్తుంది. ఆరెంజ్ ఆర్మీ లెట్స్ గో. జాగ్రత్త తొందరగా వస్తావా? నువ్వు పోయేది బావేం పడి. అబ్బా నాకు డౌటే. సేమ్ ఆఫ్ చేసి ఇది 3G 4G బండి అన్న. ఆఫ్ చేయాలి బండి, ఆఫ్ చేయాలి. చేయి ఏం కాదు, ఇంతసేపు రన్నింగ్ ఉంది ఏం కాదు. ఎంతసేపు పెట్టుకుంటాను అట్లా. ఆఫ్ చేయను ఏం కాదు. నేనున్నా కొట్ట నీకు సైడ్కి ఇచ్చిండా. వా రైట్. హెల్మెట్ కూడా ఉందా నీకు? ఇంకేం సేఫ్టీ. తిరుమలగిరి ఇక్కడ పట్టుకుంటారు మళ్ళీ. పెట్టుకో, ఎందుకైనా మంచిది. చెక్ చేయాలి. సేమ్ చెక్ వస్తే సేమ్ బ్యాంక్ వస్తే బాగుంటుంది. మళ్ళీ 3 days పడుతుంది. అది వాళ్ళ కన్ఫర్ట్ ఉన్న బ్యాంక్ ఇస్తారు కానీ పెట్టేసుకో ఏం కాదు. ఇంకా ఏం లోపల ఉంది, బయట ఉంటే ఇంకా పని చేయకపోతుంది హెల్మెట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక బండి ఉంటుండే నాకు. అది వైట్ కలర్ కదా, తీసేసినట్టు దాన్ని. మరి నువ్వే చెప్పినావు ఖాళీ ఉంటే వేస్ట్ అది బండ్లు. ఇప్పుడు మన ఇంటికైనా మన ప్యాషన్ ప్రో మూల కూడా డేట్ అవుతుంది అది. అయ్యో దాన్ని ఏమనకన్నా నార్మల్గా పెట్టు, లోపలికి వెళ్ళి పెట్టు. గంతేగా దాన్ని ఏమన్నా. బలరామ్ అంకుల్ని చూసి రావాలి. అవును పోయిద్దాం, పోయేటప్పుడు నేను వచ్చినాక పోయేద్దాం. సరేనా? నేను సిటీకి వచ్చిన కొత్తలో నాకేం తెలియదు, ఒక గల్లీ తెలియదు, ఒక మనిషి తెలియదు. నేను వచ్చిన సింగిల్గా, నాకు ఏ సపోర్ట్ లేకుండా మేము వచ్చిన వీటికి. వచ్చినప్పుడు నాకు ఏం తెలియనప్పుడు మేము ఫస్ట్ ఒక ఇంట్లో ఉండే. ఆ అంకుల్ ఇప్పుడు కొంచెం బాగాలేదు, ఆంటీ చనిపోయారు. ఆ అంకుల్ ఎంత అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే నాకు. చాలా ఇక్కడ వాతావరణాన్ని మంచిగా, ఏ గల్లేసి ఉంటుంది, ఎవరు ఎట్లుంటారు అంటే ఏ వేలో పోతే బాగుంటుంది. ఇక్కడ హైదరాబాద్ వస్తే
4 వేస్ ఉంటాయి. ఒకటి రౌడీజం, ఒకటి గంజాయిజం, ఇంకోటి ఏమో మంచి చదువుకునే విధం, ఇంకోటి లోకల్గా పనిచేసే విధం. నువ్వు ఏది ఎంచుకుంటావో అది ఎంచుకో బిడ్డ అని చెప్పింది. నేను ఆయన ఫస్ట్ చెప్పింది ఇటు మంచి చదువుకో, మంచి ఒక ప్రయోజకుడిగా అని చెప్పిండు. ఆయన మాట నేను పాటించిన, మేబీ అందుకని ఇక్కడ ఉండొచ్చు. ఆంటీ కూడా మంచిగా మనకు సలహా ఇస్తుండే, చాలా బాగా హెల్ప్ చేస్తుండే. బట్ ఇప్పుడు షీఈస్ నాట్ దేర్. సో ఒకసారి అంకుల్ నువ్వు వచ్చినాక ఒకసారి పోయి చూద్దాం అడిగి. బండి సెల్ఫ్ కాదు ఇక మళ్ళీ కొట్టాలి, కిక్ కొట్టాలి. దాన్ని ఇవాళ తీసిన మూలకేని ఆగు. ఎక్సలేటర్ అడ్డి అన్ని బండ్లు ఏమో ఎక్సలేటర్ చేయదు, ఇదానికి ఏమో ఎక్సలేటర్ చేయాలి. మళ్ళీ డబల్ స్టాండ్ ఇక డబల్ స్టాండ్ అయితే తప్పదు. అందుకని ఆఫ్ చేయరా అని చెప్పిన. ఆఫ్ చేయకుండా చక్కెర పెడుతుంటేవానా దిగు. డబల్ స్టాండ్ వేసి కూడా సరే వస్తుంది. కానీ బండి మంచిగా ఉందని ఇంకా లైఫ్ ఉంది. నువ్వు బండి తాళం అని చేసినావా? సరే జాగ్రత్త, తొందర వేరా. నైట్ అయితే మనకు పార్కింగ్ ఏడ దొరకకపోతే లైట్స్ తీసుకొచ్చి ఈడ పెట్టినాము. ఈడ పెట్టినా మన కుక్కలు అయితే మొత్తం ఎక్కి గందరగోళం చేసినాయి. నిన్న అన్నదానం చేసింది మాత్రం ఈయన, అంటే ఫుడ్ వండి అందరికి పెట్టింది అయితే ఈయనే, అయ్యప్ప స్వామి పూజ. అది మొత్తం ఫుల్ ప్యాకప్ అయిపోయిన ఉండే, వర్షానికి మొత్తం గందరగోళం అయింది. కానీ తినే టైంకి వచ్చింది ఎగ్జాక్ట్గా. నాన్నగాడు ఎంత మంచిగా ఆడుకుంటుందో. నిన్న మొత్తం పడిపెట్టినుండే, ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ వరకు మొత్తం పడిపెట్టినుండే. అన్ని సామాన్ తీసాగానే పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఇక ఈరోజు అంటే ఈ మధ్యలో క్రియాంశ్ గారు నాన్న పాప అయితే మంచిగా ఆడుకుంటారు. కానీ ఆమె స్కూల్ పోతే మళ్ళీ వాడు ఎట్లా వేసలేదు. ఓ